హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. సో మీకు ఇంకా వీడియో ఎలాగో తీస్తున్నా కదా, మీకైతే కలశం ఎలా చేసుకుంటాం, అసలు మా వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకుంటామని చూపిస్తున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే అత్తయ్య వచ్చేసి అట్టి కొమ్మలు అయితే పెట్టేసినారు, అటు ఇటు పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి అయితే ఇట్లా పెటల్స్తో అయితే కుచ్చేసారు అనమాట. అత్తయ్య అయితే 30 years నుంచి అదే పటం అయితే పెడుతున్నారు. సో టేబుల్ కూడా 30 years బ్యాకే అత్తయ్య అయితే మా ఆయన పుట్టినప్పుడు తీసుకున్నారంట. అదే టేబుల్ అయితే మంచిగా పెయింట్ చేసి పెట్టేసారు అనమాట. ఎల్లో కలర్ పెయింట్ వేసి బొట్లు పెట్టేశారు. దానికైతే మామిడి తోరణాలు ఉంటాయి కదా, అవైతే చుట్టూ అయితే కట్టేశారు అనమాట. అది కట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ కలశం అయితే వేసినాను. మనం నిండు బిందెల నుంచి అయితే వాటర్ తీసుకొని ఇందులో అయితే పోయాలన్నమాట. ప్రసాదాలకు కూడా అంతే నిండు బిందెల నుంచే చేయాలి. మనం గ్లాస్ వాటర్తో తాగినాం, పైకలు తాగినాం అది ఉండదు అనమాట. ఎప్పుడైతే మనం మంచిగా స్నానం చేసుకొని బిందె పట్టుకుంటాం కదా, ఆ నిండు బిందె నుంచి అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇందులో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య అయితే ఆల్రెడీ ఒత్తులు వేసి పెట్టేసారు అనమాట, నూనె కూడా పోసి పెట్టేశారు. పక్కన అయితే వాటికి నేను బొట్టు అయితే పెట్టలేదు, బొట్టు కూడా పెట్టేసాను అనమాట. వాటికైతే అత్తయ్య బొట్టు పెట్టడం మర్చిపోతే ఇంకా దీపంతలకు నేను బొట్టు కూడా పెట్టేసినాను. సో ఇక్కడైతే మలుపు అనమాట, మలుపు అయితే చేసేసుకుంటున్నాను. మలుపు వేసుకున్న తర్వాతకి ఇక్కడ దాన్ని అయితే ఫస్ట్ కొబ్బరికాయ పెట్టేసి కొబ్బరికాయ మీద అయితే మలుపు అయితే పెట్టేసామన్నమాట. 5 fruits అనమాట, 5 tubs ఆఫ్ ఫ్రూట్స్ అయితే మనం అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అత్తయ్య అయితే మొన్న రామేశ్వరం అయితే వెళ్ళారనమాట 1 week బ్యాక్. సో ఆవిడైతే ఇంకా గురిగింజలు, నెక్స్ట్ వచ్చేసి గాజులు, నెక్స్ట్ వచ్చేసి గవ్వలు అయితే పెట్టారనమాట. అమ్మవారికి అయితే అవన్నీ ఇష్టం అంట, అయితే అవన్నీ పెట్టయితే మా అత్తయ్య అయితే పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 9 అయితే వేసాను అనమాట. మామిడి కొమ్మలు అయితే 9 అయితే వేసినాను. సో 9 అయితే వేసిన తర్వాత దాని పైన అయితే కొబ్బరికాయ పెట్టేసి నేను చెప్పినట్టుగా అయితే ఇది కూడా మలుపు అయితే పెట్టేసేసి మంచిగా పూలతో అయితే డెకరేట్ చేసుకున్నాం అనమాట. సో మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. ఈసారి కొత్తగా వచ్చినాయి ఏంటంటే గురిగింజలు అత్తయ్య అయితే లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు. గవ్వలు అయితే ఫస్ట్ టైం అనమాట పెట్టారు. నెక్స్ట్ గాజులు, చిన్న చిన్న గాజులు కూడా తెచ్చారనమాట. అమ్మవారికి అయితే 108 గాజులు కూడా ఉండాలని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీ యొక్క శక్తి మేరకు మీరైతే వేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మాకు ఇంతే అవుతుంది అంటే మీరు కలశం ఒకటే పెట్టేసుకొని ఒక 2 ప్రసాదాలు 5 ప్రసాదాలు ఖచ్చితంగా అయితే చేయాలంటారు. అవి చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వచ్చేసి 9 రకాల ప్రసాదాలు అయితే వేసేసుకున్నాను. అమ్మవారికి అయితే చీర, గాజులు, 2 పండ్లు, శనగలు అయితే ఇచ్చేసిన అనమాట వాయనం లాగా. ప్రసాదాలు వచ్చేసి చూసినట్టుగా అయితే నూనె పోలలు, వడ, పరమాన్నం, పెరుగన్నం, నెక్స్ట్ వచ్చేసి పులిహోర అయితే వేసిన అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి అయితే మంచిగా ఇట్లా పెట్టేసి మంచిగా అమ్మవారికి అయితే డ్రెస్ కూడా తెచ్చారు మా అత్త. అవన్నీ వేసేసి నెక్స్ట్ గాజులు అన్నీ పెట్టేసి ఇలా అయితే సింపుల్గా వేసుకున్నాం. ఓకే.